వెల్కమ్ టు జెడ్పీహెచ్ఎస్ నడుపురు న్యూస్. నేను మీ రిషి. నేను తనుశ్రీ. నేను ఇప్పుడు ప్రెజెంట్ జెడ్పీహెచ్ఎస్ నడుపురు హై స్కూల్లో ఉన్నాను. ఇది విశాఖ జిల్లాలోని నడుపూరు జెడ్పీ హై స్కూల్. ఈ పాఠశాల ఉపాధ్యాయులు యూట్యూబ్ ఛానల్తో మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం ఇప్పుడు విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా మారింది. పిల్లలే వార్తలు చదువుతూ పాఠ్యాంశాలను కూడా తమ మాటల్లోనే చెబుతున్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరగబోతుంది. వీడియోల రికార్డింగ్ కోసం తక్కువ ఖర్చుతో గ్రీన్ స్క్రీన్, చిన్న డిజిటల్ సెటప్ ఏర్పాటు చేశారు. సైన్స్ వార్తల నుంచి స్కూల్ అడ్మిషన్ ప్రచారం వరకు పిల్లలే కెమెరా ముందు యాంకర్లు, రిపోర్టర్లు, ప్రెజెంటర్లుగా మారుతున్నారు. నేను తనుశ్రీ. నేను ఇప్పుడు ప్రెజెంట్ జెడ్పీహెచ్ఎస్ నడుపురు హై స్కూల్లో ఉన్నాను. మొన్న మనకి మాక్ అసెంబ్లీలో సెలెక్ట్ అయిన వై రిషి గారిని అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నాం. అది నిర్వహించిన మాక్ అసెంబ్లీకి స్టూడెంట్ ఎమ్మెల్యే మరి గాజువాక నియోజకవర్గం నుండి నేను సెలెక్ట్ అయ్యాను. వెల్కమ్ టు జెడ్పీహెచ్ఎస్ నడుపురు న్యూస్. నేను మీ రిషి. అత్యంత ఎక్కువ దూరం పయనించిన మానవ సహిత యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డ్ సాధించింది. మన జెడ్పీహెచ్ఎస్ నడుపూరులో అడ్మిషన్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. ఈ ప్రయత్నం తమ స్కూల్ను ఇతర పాఠశాలలకు భిన్నంగా నిలపడంతో పాటు పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ పట్ల అవగాహన, డిజిటల్ పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు వేదికగా మారిందని టీచర్లు చెబుతున్నారు. యూట్యూబ్ లో డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ కార్యక్రమాలు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, మొత్తం బాల్య స్మృతులు అన్ని కూడా చెరిగిపోకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సరదాగా ప్రారంభించాము. అలాగే యూట్యూబ్ కి సంబంధించి లైవ్ టెలికాస్ట్లు అనేవి కూడా ప్రారంభించాము, వార్తలు అనేవి కూడా ప్రారంభించాము. అంటే అది ఉపాధి అవకాశంగా పిల్లలకి ఉపయోగపడుతుంది, ఒక కెరీర్ కి సంబంధించి కూడా తెలుసుకుంటుందనే ఉద్దేశంతో, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయనే ఉద్దేశంతో దాన్ని చాలా ఎక్కువగా మేము ప్రోత్సహిస్తున్నాము. దాని ద్వారా పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి వీడియోస్ నిర్వహించడమే కాకుండా పిల్లలకు ఏ విధంగా పాఠ్యాంశాలు బోధించాలో వాటి మీద వీడియోస్ను కూడా తీసి పిల్లలకు పంపించి వాళ్ళని ఆ విధంగా తర్ఫీదివ్వడం కూడా ఉపయోగపడుతుందని ప్రారంభించడం జరిగింది. ఈ స్కూల్లో తరగతి గదికి వెళ్లే ప్రతి మెట్టుపైన ఒక గణిత ఫార్ములా కనిపిస్తుంది. గోడలపై మ్యాథ్స్ చిహ్నాలు, కోణాలు, ఆకృతులు సహా అనేక విషయాలు గోడలపైనే కనిపిస్తాయి. మా స్కూల్లో 66 మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టుకి ఒక ఫార్ములా ఉంటుంది. ప్రతి మెట్టు పాఠాన్ని చెప్తుంది. మా స్కూల్లో స్టెప్స్ మీద కూడా మ్యాథ్స్ ఫార్ములాస్ వేయడం జరిగింది. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో పిల్లలకి రోజు ఆ మెట్ల మీద నడుస్తూ ఉండడం వల్ల రోజు అది అలవాటుగా అవుతుంది. ఈ వాల్ చూడగానే మొట్టమొదట మ్యాథ్స్లోని సింబల్స్ పట్ల చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ మొత్తం ఆల్ టెక్స్ట్ బుక్లో ఉండే సింబల్స్ అన్నిటిని మనం దీన్ని బార్డర్గా డిజైన్ చేస్తాం. ఇక్కడ మొక్కలు పాఠమే కాదు, బాధ్యత కూడా. విద్యార్థులు మొక్కలను దత్తత తీసుకుని నీళ్లు పోస్తారు, ఎరువులు వేస్తారు, సంరక్షిస్తారు. కొన్ని మొక్కలు ఆదాయమిస్తాయి. ఆ డబ్బుతో తమకు పుస్తకాలు కొనిపెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. రోజు స్కూల్ అయిపోగానే మొక్కలకి నీళ్ళు పోసి టీచర్ని అడిగి ఎరువు కూడా వేస్తాము. దానికి బదులు టీచరు సంవత్సరానికి మాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మాకు పుస్తకాలు కూడా కొంటారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్లాంటేషన్ అనేది మేము చేసాము. అంటే కేవలం మొక్కలు ఎవరో ఇచ్చింది పాతేయడమే కాకుండా ఆ మొక్కలు అనేవి ఆకర్షణీయంగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆదాయ వనరు ఇవ్వాలి, అదే విధంగా పిల్లలకి విజ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. అలాగే బాలికల కోసం వాష్రూమ్లను కూడా అవగాహన కేంద్రాలుగా మార్చారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శానిటరీ నాప్కిన్ వినియోగం, పోషకాహారం, పరిశుభ్రత గురించి ఈ గోడలపై సందేశాలు కనిపిస్తాయి. మా పాఠశాలలోని వాష్రూమ్స్ కేవలం టాయిలెట్స్ పర్పస్కి మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ పర్పస్కి కూడా మాకు బాగా యూజ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ కూడా మాకు చెప్పడానికి వాళ్ళకి టైం కుదరట్లేదు. మాకు కూడా దానిపైన పూర్తి అవగాహన అనేది లేదు. యాక్చువల్గా ఏ స్కూల్లో అయినా నార్మల్ వాష్రూమ్స్ గర్ల్స్కి సపరేట్ వాష్రూమ్స్ లాగే ఉంటాయి, కానీ మా స్కూల్లో అయితే మెనిస్ట్రల్ హైజీన్ ఫ్రెండ్లీ ఏరైనా వాష్రూమ్స్ లాగా, అంటే అమ్మాయిలకి ఎలా శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయాలో అండ్ మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు ఈ డూస్ డోంట్స్ ఏవేవైతే తీసుకోవాలో, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో, బ్యాలెన్స్డ్ డైట్లో ఎలా ఉండాలన్నది మాకు ఈ వాష్రూమ్స్ ద్వారా నేర్పిస్తున్నారు. వీరు నడిపే యూట్యూబ్ ఛానల్ ఈ స్కూలుకు కొంత ఆదాయాన్ని తెచ్చే మార్గంగా కూడా మారింది. వీడియోల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్టూడియో నిర్వహణకు వినియోగిస్తుండగా మొక్కల పెంపకం, అడాప్షన్ ద్వారా వచ్చే మొత్తాన్ని విద్యార్థుల అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ మేము స్కూల్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి, స్కూల్కి సంబంధించి అమౌంట్ మేము ఖర్చు పెడుతున్నాం సార్. అందులో యూట్యూబ్ ద్వారా వచ్చింది. యూట్యూబ్ స్టూడియోకి కావాల్సిన కనీస అవసరాలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ మేరకు అవి వాడుతున్నాము. అదేవిధంగా
మొక్కలకి సంబంధించిన అడాప్టే ప్లాంట్ అనే దాంట్లో వచ్చిన అమౌంట్ ని పిల్లలకి ఇస్తున్నాము. కెమెరామెన్ మోహన్ చంద్రతో ఫీల్డ్ రిపోర్టర్ తనుశ్రీ, ఓవర్ టు నడుపూరు స్కూల్ న్యూస్.